హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ నిక్కరు ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. సైడ్ ఇలా 2 క్రాస్ పాకెట్స్ పెట్టుకొని విత్ నీట్ ఫినిషింగ్తో, అలాగే వెనకాల కూడా మనము పాకెట్ అనేది పెట్టుకొని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఒకే వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కటింగ్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆది నిక్కర్ సహాయంతో మనము కొలతలు అనేది తీసుకోవాలండి. ఆది నిక్కర్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి, అక్కడి నుంచి మనము హైట్ అనేది చూసుకోవాలి. పై వైపున నిక్కరు హిప్ బెల్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కింది వైపు మోకాలు వరకు కూడా నిక్కర్ హైట్ అయితే తీసుకోవాలండి. చూడండి, మనకి నిక్కర్ హైట్ వచ్చి 15 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నిక్కరు నడుము లూసు ఎంత ఉందో చూసుకుందాము. చూడండి, ఇలా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా పట్టీలాగా పెడతారండి. ఆ పట్టీని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి నడుము లూస్ అనేది చూసుకోవాలి. ఆ పట్టీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి ఇలా టేప్ని నడుము చుట్టూ కూడా కొలుచుకుంటూ రావాలండి. మనకి నిక్కర్ నడుము చుట్టూ కొలత వచ్చి 28 ఇంచెస్ వచ్చిందండి. అంటే మనకి నడుము విడుతూ 28, హైట్ 15. ఇప్పుడు సీట్ లూస్ ఎలా చూసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. నిక్కర్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకొని ఈ సైడ్ జాయింట్స్ నుంచి ఈ సైడ్ జాయింట్స్ వరకు ఇలా టేప్ని పెట్టి సీట్ లూస్ అనేది తీసుకోవాలండి. సీట్ లూస్ వచ్చి మనకి 16 ఇంచెస్ వచ్చింది. సీట్ లూస్ చుట్టూ కొలత వచ్చి మనకి 32 ఇంచెస్ అయితే వస్తుందండి. ఒక సైడ్ వచ్చి 16 ఇంచెస్, మనం బ్యాక్ కూడా కొలుచుకున్నట్లయితే 32 ఇంచెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మోకాలు లూస్ ఎంత ఉందో చూసుకుందాము. మోకాలు లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చిందండి. మనము మోకాలు లూస్ అనేది కరెక్ట్గా పెట్టకూడదండి, కొంచెం లూస్గా పెట్టాలి. ఇప్పుడు ఈ 4 కొలతల ఆధారంగా నిక్కర్ని ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నిక్కర్ కోసం 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే తీసుకొని ఓపెన్స్ నా వైపు ఉండేలాగా పెట్టుకొని ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ వైపు ఉండేలాగా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకున్నానండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి వేసుకొని కింది వైపు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రాస్ ఏం లేదు కాబట్టి కింది వైపు కట్ చేయలేదండి. ఇప్పుడు ఈ ఓపెన్స్ వైపు ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఓపెన్స్ దగ్గర పట్టీలు లాగుంటాయి కదా, అవి మనము స్టిచ్చింగ్లోకి యూజ్ చేయకూడదు. మనము మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి. మనం తీసుకునే ఏ కొలత అయినా అక్కడి నుంచి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కింది వైపు కాలు మడిచి కుట్టుకోవడానికి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు నిక్కర్ హైట్ అనేది 15 ఇంచెస్ అండి. మనము పై వైపున హిప్ బెల్ట్ వేస్తాం కాబట్టి మన నిక్కర్ హైట్లో నుంచి 1 ఇంచ్ అనేది మైనస్ చేయాలి. 15 ఇంచెస్, 15 ఇంచెస్లో 1 ఇంచ్ తీసేస్తే 14 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇదే 14 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కిస్తా డౌన్ ఎంత తీసుకోవాలనేది చూద్దాము. కిస్తా డౌను మన పిల్లల సీట్ లూస్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుందండి. సీట్ లూసు మనకి 32 ఇంచెస్ వచ్చింది కదా, దీన్ని ఇలా 4తో డివైడ్ చేయండి. టేప్ని ఇలా 32 ఇంచెస్ దగ్గరికి డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ ఆ వచ్చిన దగ్గర నుంచి ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకున్నట్లయితే మనకి 4th పార్ట్ అనేది వస్తుంది. మనకి 32 ఇంచెస్లో 4వ భాగము 8 ఇంచులు అయితే వచ్చిందండి. నేను పై వైపున హైట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా 8కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని కిస్తా డౌన్ కోసం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మనకు వచ్చిన సీట్ లూస్ని 4వ భాగం కిస్తా డౌన్ కోసం యూజ్ చేయాలి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కూడా పెట్టుకోవచ్చండి, తగ్గించి మాత్రం పెట్టుకోకండి. ఇప్పుడు కిస్తా రౌండ్ మార్కింగ్ చేసుకోవడానికి కింది వైపు 1.5 ఇంచు, అలాగే పై వైపును కూడా 1.5 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
మనము ఇక్కడ షేప్ వచ్చి ఇలా కరెక్ట్గా మనము రౌండ్ నెక్కి ఇచ్చుకుంటాం కదండి షేపు, అలాగా చిన్న షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూస్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నడుము లూస్ వచ్చి 28 ఇంచులు. 28 ఇంచుల్ని ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరే 4 భాగాలుగా తీసుకోవాలండి. ఫ్రంట్ 2 పార్ట్స్ వస్తాయి, బ్యాక్ 2 పార్ట్స్ వస్తాయి కాబట్టి 28లో 4వ భాగము 7 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనం కిస్తా కోసం మార్కింగ్ చేసుకున్న 1.5 ఇంచు లైన్ దగ్గర నుంచి నడుము లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ నడుము లూసు, అలాగే ఫ్రంట్ వైపు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు సీట్ లూస్ అయితే మార్కింగ్ చేసుకుందాము. మనకి సీట్ లూసు 32 ఇంచెస్ వచ్చింది. 32లో సగము 16 ఇంచెస్ వస్తుంది. 16 ఇంచెస్లో సగము 18 ఇంచెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సైడు 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి సీట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచెస్ సీటు. అలాగే మనము కిస్తా కొంచెం ఫ్రీగా ఉండడానికి ఒక 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. నేను 2 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. అలాగే అటువైపు ఇటువైపు ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు టోటల్ కిస్తా లూస్ అనేది ఎంత అయితే వస్తుందో అంతని ఇలా మిడిల్లోకి టేప్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా టేప్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్ వరకు ఎంత అయితే వస్తుందో అంతా కింది వైపు కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మాత్రమే మనము మోకాలు లూస్ అనేది చూసుకోవాలండి. మనకి మోకాలు లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచ్ని అటువైపు 5 ఇంచు, ఇటువైపు 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. చూడండి, అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. సైడ్స్ కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొలతలన్నీ ఒకసారి చూపిస్తా చూడండి. నడుము వచ్చి 7 ఇంచెస్, ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సీట్ లూస్ వచ్చి 8 ఇంచెస్, 2 ఇంచెస్ కిస్తా కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మోకాలు లూస్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. అటు సైడ్ 5 ఇంచెస్, ఇటు సైడ్ 5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము పై వైపున కిస్తా కోసం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కింది వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుని పెంచుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కిస్తా దగ్గర నుంచి కూడా కాలు లూస్ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని కింది వైపు కాలు మడుచు కుట్టుకోవడానికి స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. నిక్కర్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు 2 ఇంచెస్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడైతే కట్ చేసుకున్నాం కదా, మనకున్న క్లాత్ని పట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్లో కొలతలు అనేటివి పెరుగుతాయి కాబట్టి మనకి ఎక్కడైతే క్లాత్ కొంచెం హైట్గా సరిపోయేలాగా ఉంటుందో అక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసి వేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కిస్తా దగ్గర నుంచి ఒక 2.5 కానీ 3 ఇంచెస్ కానీ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. బ్యాక్ మనకి సీట్ ఉంటుంది కాబట్టి ఇలా 2.5 ఇంచ్కి ఎక్స్ట్రాగా తీసుకున్నట్లయితే మనకి పట్టేసినట్లు లేకుండా ఫ్రీగా ఉంటుంది. కింది వైపు ఒక 1 ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం పైన ఎంత తీసుకుంటామో కింద కూడా అంతే తీసుకున్నట్లయితే మోకాళ్ళ దగ్గర లూస్ అనేది ఎక్కువైపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కన్నా బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఒక 1.5 ఇంచు పెంచుకోవాలండి. మనకి బ్యాక్ కూర్చున్నప్పుడు పిల్లలు నిక్కర్ అనేది కింది వైపుకి గుంజకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా ఇలా నీట్గా పై వైపుకి కలుపుకోవాలండి. మనము వెనకాల
లూజ్ కోసం ఇలా పట్టీలాగా కుట్టుకుంటాం కదండి. ఎప్పుడన్నా ఫ్యూచర్లో మనకి లూజ్ కావాలి అంటే విప్పుకోవడానికి ఒక 1.5 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని కిస్తా కన్నా కొంచెం ముందుకి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కిస్తా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలతలు అనేటివి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్, కింది వైపు ఉండేది బ్యాక్ పార్ట్. ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ హైట్ పెరుగుతుంది. అలాగే కిస్తా దగ్గర ఒక 2.5 ఇంచ్ ఎక్కువగా పెంచుకుంటాము. కాల్ దగ్గర 1 ఇంచ్ అనేది పెంచుకుంటాము. ఇలా పెంచుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ 1.5 ఇంచు హైట్ అనేది పెంచుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము సైడ్స్ పాకెట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి పై వైపు నుంచి ఒక 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి పాకెట్ హైట్ కోసము. ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి మనం క్రాస్ పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి. అలాగే కిస్తా దగ్గర ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకొని మనము కాజా పట్టి బటన్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి కిస్తా రౌండ్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 1.5 ఇంచుకి పై వైపుకి ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు పాకెట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియోలోనే చూపిస్తాను. ఈ మిగిలిన క్లాత్లో హిప్ బెల్ట్లు పాకెట్లు అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పార్ట్స్ని మనం స్టిచ్ చేసుకుందామండి. నిక్కర్ లాగా బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్స్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి, మార్కింగ్ చేసుకున్నది లోపల వైపుకి పోయేలాగా నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి క్లాత్ని. ఫ్రంట్ కిస్తా దగ్గర మనము కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ ఇలా నీట్గా కనిపించేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కాజా పట్టి బటన్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రైట్ పార్ట్, ఇది లెఫ్ట్ పార్ట్. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ పార్ట్ వచ్చి మనకి రైట్ సైడ్ ఉంటుంది, రైట్ పార్ట్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు బటన్స్ కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి క్లాత్లు అయితే కట్ చేసుకుందాము. మనము కిస్తా దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచుకి, అక్కడ నుంచి ఇలా మనకు కావాల్సిన క్లాత్ అయితే పెట్టి దానికన్నా హైట్ ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేలాగా హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ పట్టీలకి వెడల్పు వచ్చి 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇప్పుడు ఒక పీస్కి ఇలా కిస్తా రౌండ్ తీసుకున్నాం కదా, ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ పీస్కి వన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కూడా కింది వైపు వరకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. ఆది నిక్కర్తో కొలతలు తీసుకోవడం ఈ వీడియోలో చూసాం కదా ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్తో ఎలా కొలతలు తీసుకోవాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తానండి. ఈ కిస్తా షేప్లో తీసుకున్న పీస్ని చుట్టూ కూడా 1/2 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందండి. ఇంకొక పీస్ని మనం ఏం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ పీసుల్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే రైట్ పార్ట్కి జాయింట్ చేసుకుందామండి. మనం రైట్ పార్ట్ కోసం ఇలా స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకొని కింది వైపు పెట్టి దానిపైన మన ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టాలి, రాంగ్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కింద మనము ఎంతవరకు హైట్ కావాలో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకొని క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఆ కుట్టు పైకి ఈ పట్టీ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. మనము బ్లౌజ్కి కాజా పట్టీ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అదేలాగా ఈ పట్టీని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని పై వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో సైడ్ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. దాని పక్కనే చూడండి మనకి ఇటు సైడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కూడా కట్ చేసుకొని ఇలా అయితే కుట్టుకోవాలండి.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. లెఫ్ట్ సైడ్ పార్ట్కి రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా పెట్టి రాంగ్ సైడ్ వైపు ఒక 1/2 ఇంచు వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఎక్కువగా ఫోల్డింగ్ అనేది చేసుకోకూడదండి. కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, రైట్ సైడ్ అయితే ఇది మనము స్టిచ్ వేసుకునింది రాంగ్ సైడు. మనము కిస్తా షేప్లో స్టిచ్ చేసుకున్న పీస్కి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదండి, ఇంకొక సైడు స్ట్రైట్గా ఉంటుంది కదా, అటు సైడ్ కూడా ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా రెండు పక్కల కూడా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకున్న పీస్ని మనము లెఫ్ట్ సైడ్ పార్ట్కి రాంగ్ సైడు మనం ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ పక్కన పెట్టి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ పైన పెట్టకుండా ఆ ఫోల్డింగ్ పక్కన కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ పక్కన ఈ పట్టీ వచ్చేలాగా పెట్టి చుట్టూ ఆ షేప్కి తగినట్టు ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలండి. కొంచెం క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనము పట్టీ స్టిచ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు సైడ్ పాకెట్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. సైడ్ పాకెట్స్ కోసము 6 ఇంచెస్ వెడల్పు అలాగే 10 ఇంచెస్ పొడవు ఉండేలాగా డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని అయితే 2 క్లాతులు తీసుకున్నానండి 2 పాకెట్లు స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ క్లాతుల్ని మనము పాకెట్ లాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మీ దగ్గర క్లాత్ లేకపోతే 2 క్లాతులు తీసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ పైన మనము జోబీ కోసం తీసుకున్న క్లాత్ని పెట్టి క్రాస్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. పై వైపుకి కనిపించేలాగా మీకు కొంచెం క్లియర్గా ఉండడానికి ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఆ మార్కింగ్ పైనే కింది వైపు టక్స్ ఇచ్చుకున్న దగ్గర వరకు కూడా ఇలా క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలండి. పాకెట్ దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ పాకెట్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని కింది వైపు మనము ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. కరెక్ట్గా లోపల వైపుకి మాత్రమే ఫోల్డింగ్ చేసి ఇలా కింది వైపు కుట్టు వేసుకున్నట్లయితే ఖర్చు అనేది లోపల వైపుకి పోయి మనకి పాకెట్ కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలా రివర్స్ అనేది చేసుకొని మనం ఇలా నీట్గా సర్దుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పాకెట్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కింది వైపు ఆ పాకెట్ క్లాత్ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫ్రంట్ పార్ట్కి కలిపి జాయింట్ అనేది వేసుకోవాలండి. నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్లాత్ని అలాగే సైడ్ పాకెట్ క్లాత్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఇలా నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. 2 ఫ్రిల్స్ అయితే పెడుతున్నానండి. మీరు క్లాత్ తక్కువగా తీసుకున్నట్లయితే ఒక ఫ్రిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని పాకెట్ క్లాత్ను కూడా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసి పై వైపున కుట్టు అనేది వేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి కూడా ఫ్రంట్ ఫ్రిల్స్ అనేటివి ఫస్టే పెట్టుకుంటున్నానండి. ఇలా 2 ఫ్రిల్స్ అనేటివి హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ పార్ట్కి కూడా మనము పాకెట్ అనేది స్టిచ్ చేసుకుందాము. రైట్ సైడ్ పార్ట్ పైన పాకెట్ క్లాత్ ఇలా పెట్టి మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీకు చాలా క్లియర్గా అర్థం కావడం కోసం చాలా క్లోజ్గా అయితే తీసానండి వీడియో. మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాకెట్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. మీకు అర్థం కావడం కోసం రెండో పాకెట్ స్టిచ్ చేసుకోవడం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానండి. ఇలా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి కింది వైపు ఎడ్జెస్ దగ్గర ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి పాకెట్ కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుందండి. చూడండి ఇలా లోపలికి నీట్గా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకి క్రాస్ పాకెట్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కింది వైపు పాకెట్ క్లాత్ని అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ని సైడ్ ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాకెట్ క్లాత్ని పై వైపును కూడా మనము ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలండి. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కదలకుండా ఉండడానికి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా కిస్తా దగ్గర, అక్కడ వరకు ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. మనము బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి ఇలా మిడిల్లో టక్స్ అనేది పెట్టుకొని టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలా క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు ఒక 3.5 ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్ అనేది ఇలా క్రాస్గా పట్టుకోవాలండి. స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసుకొని క్రాస్గా డాట్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్కి కూడా డాట్ అనేది పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని పై వైపున ఇలా ఫింగర్తో రఫ్ చేసుకోవాలి. రెండు పార్ట్లు కూడా ఇదేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి పాకెట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. చూడండి బ్యాక్ పార్ట్ పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా డాట్ పట్టుకున్నాం కదా, అక్కడ మిడిల్లో వచ్చేలాగా పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఒక 5 ఇంచెస్ వెడల్పు అలాగే ఒక 7.5 ఇంచెస్ కానీ 7 ఇంచెస్ కానీ పొడవు ఉండే క్లాత్ అయితే తీసుకొని పై వైపున ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక పట్టీలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత ఆ కుట్టుకి పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మిడిల్లో ఇలా క్రాస్గా షేప్ అనేది డ్రా చేసుకొని ఆ షేప్కి తగినట్టు స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకి పాకెట్స్కి ఇలా షేప్ ఇచ్చి స్టిచ్ వేసుకున్నట్లయితే చూడడానికి చాలా బాగుంటుందండి. ఆ స్టిచ్ పక్కనే 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము నిక్కర్కి కానీ షర్ట్కి కానీ ఇలా డబల్ స్టిచ్ వేసుకున్నట్లయితే చూడడానికి కొంచెం అందంగా ఉంటుందండి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పాకెట్ని బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వైపు అండి, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వైపు డాట్ పట్టుకున్నాం కదా, దానికి మిడిల్లో వచ్చేలాగా ఈ పాకెట్ క్లాత్ని పెట్టి చుట్టూ ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి పాకెట్ అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్టార్టింగ్లో ఇలా నీట్గా రఫ్ చేసుకొని అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లోనే పాకెట్ పెడదాం అనుకున్నానండి, కాకపోతే పై వైపున క్రాస్గా పెట్టాం కాబట్టి కింది వైపు కూడా క్లాత్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ ఇలా ఈ షేప్లో పాకెట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మనకు కావాలంటే ముందుగానే ఈ షేప్లో కట్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతో లోపలికి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పాకెట్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఆ కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. చెప్పాను కదా డబల్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చూడడానికి నీట్గా ఉంటుందని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మన బ్యాక్ పాకెట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్ని బ్యాక్ పార్ట్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్స్ని తీసుకొని బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు పెట్టి పై వైపు నుంచి ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టి బ్యాక్ పార్ట్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి.
ఈ పై కుట్టు పక్కనే ఇంకొక పావు ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి వన్ సైడ్ జాయింట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ పార్ట్కి కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందాము. ఒక సైడ్ ఎలా చేసుకున్నామో సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఒకటిగా పెట్టి సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా రివర్స్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఈ పై కుట్టు పక్కనే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కిస్తా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. రైట్ సైడ్ పార్ట్ కింది వైపు పెట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి రైట్ సైడ్ పార్ట్ పైన పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మనము కాజా పట్టి బటన్స్ పట్టి ఎక్కడి వరకు స్టిచ్ చేసామో అక్కడ వరకు ఇలా ఒక పావు ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ పైన లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పై వైపుకి కూడా కుట్టుకొని జే షేప్ దగ్గర మనము ఇలా రివర్స్ అనేది చేసుకొని దాని పక్కనే పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, కిస్తా జాయింట్ అనేది ఇలా చేసుకున్నట్లయితే మనకి ముడతలు రాకుండా కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా జాయింట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం హిప్ బెల్ట్ ఎంత ఉందో కొలుచుకుందాము. బ్యాక్ దగ్గర నుంచి ఫ్రంట్కి ఇలా హిప్ బెల్ట్ అనేది కొలుచుకుంటున్నాను. ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్కి కొలుచుకున్నానండి. 19 ఇంచెస్ వచ్చింది. ఈ 19 ఇంచ్కి 1 ఇంచ్ అనేది కలుపుకొని 20 ఇంచెస్కి రైట్ సైడ్ పార్ట్ అనేది మనము హిప్ బెల్ట్ కోసం పొడవు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్కి స్టార్టింగ్లో ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా పట్టీలాగా పెట్టాలి కాబట్టి 3 ఇంచెస్ ముందు వరకు పెట్టి కొలత అనేది తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ 21 ఇంచెస్ అయితే వచ్చిందండి హిప్ బెల్ట్ పొడవు. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇలా డబల్ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని అయితే తీసుకొని మనము ఈ హిప్ బెల్ట్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము హిప్ బెల్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. రైట్ సైడ్ వచ్చి 20 ఇంచెస్, లెఫ్ట్ సైడ్ వచ్చి 21 ఇంచెస్ అండి. 20 ఇంచెస్ పొడవైతే తీసుకోవాల్సి ఉంటుంది. వెడల్పు వచ్చి ఒక 4.5 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా హిప్ బెల్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని వెడల్పుకు మనము కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కదండి, 20 ఇంచెస్లో సగము 10 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని పొడవు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదేలాగా లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పట్టీల్ని మనము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. మనము హిప్ బెల్ట్స్ జాయింట్స్ వేసుకునే ముందే మనం ఇక్కడ నాడాలు అనేది స్టిచ్ చేసుకోవాలండి. బెల్ట్ పెట్టుకోవడానికి నాడాలు వేసుకుంటాం కదా, దానికోసం ఇలా 1.5 ఇంచు వెడల్పు 4.5 ఇంచెస్ పొడవు ఉండేలాగా స్ట్రైట్ క్లాత్లను అయితే తీసుకొని నాడాల్లాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి. మనం హిప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడానికి ముందే మనం ఈ నాడాలు అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నాడాల కోసం ఒక 5 అయితే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే 4 కూడా తీసుకోవచ్చు నడుము లూజ్ పట్టి, లేకపోతే ఇంకా కావాలి అంటే 6 వరకు కూడా పెట్టుకోవచ్చు అండి. అంతకన్నా పెట్టుకుంటే బాగోదు. చూడండి, ఈ క్లాత్ని కుట్టుకున్నాం కదా నాడాల్లాగా, వాటిని మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టి కుట్టు అనేది వేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ పార్ట్కి బ్యాక్ వైపు డాట్స్ పట్టుకున్నాం కదా, అక్కడ ఒక నాడా పెట్టాను. మళ్ళీ సైడ్ జాయింట్స్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక నాడా పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, సెకండ్ ఫ్రిల్ అక్కడ ఒక నాడా అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి ఫ్రంట్ ఫ్రిల్స్ పెట్టుకున్న దానికన్నా కొంచెం ముందు వైపుకి ఒకటి పెట్టి స్టిచ్ చేసుకున్నాను. బ్యాక్ డాట్స్ పట్టుకున్న దగ్గర ఒకటి పెట్టి స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ స్టిచ్కి ఒక 1 ఇంచ్ కింది వైపుకి ఒక స్టిచ్ అనేది ఇలా రఫ్ చేసుకున్నట్టు వేసుకోవాలి ఆ నాడా పైన. ఇలా కుట్టుకున్న నాడాలన్నిటికీ కూడా ఒక 1 ఇంచ్ కింది వైపు ఇలా రఫ్ చేసుకున్నట్లు కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్కి బ్యాక్ నుంచి హిప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకుంటూ వస్తున్నాను. మనము బ్యాక్ పార్ట్ పైన ఇలా హిప్ బెల్ట్ అనేది పెట్టి పై కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి.
మనము ఈ హిప్ బెల్ట్కి క్యాన్వాస్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర క్యాన్వాస్ ఉన్నట్లయితే 1.5 ఇంచ్ వెడల్పుతో క్యాన్వాస్ పట్టి అనేది కట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇంకా కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇలా నీట్గా ఫింగర్తో రఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ హిప్ బెల్ట్ని ఇలా పై వైపుకి అనేది ఫోల్డింగ్ చేసి స్టార్టింగ్లో మనం పట్టీ కుట్టుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకొని ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వెనక్కి తిప్పి వెనక వైపు కూడా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనము కావాలంటే రైట్ సైడ్ నుంచి కూడా ఈ హిప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవచ్చండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది హిప్ బెల్ట్ పైనే పడేలాగా కుట్టు వేసుకున్నట్లయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి హిప్ బెల్ట్కి. అలా వేసుకునేటప్పుడు ఈ నాడాలను కూడా పైకి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టి రఫ్ చేసుకొని కుట్టు అనేది వేసుకునేయాలండి. ఇలా కుట్టుకున్నట్లయితే పై కుట్టు అలాగే నాడాల కుట్లు రెండు ఒకేసారి కుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. మనకి హిప్ బెల్ట్ పొడవు కొలుచుకునేటప్పుడే ఒక రవ్వ ఎక్కువ అయినా తీసుకోండి, కానీ తక్కువ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఇలా లెఫ్ట్ సైడ్ పార్ట్కి హిప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, రైట్ సైడ్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. స్టార్టింగ్లో ఒక 3 ఇంచెస్ పట్టీ పెట్టుకోవాలన్నాం కదా, ఆ 3 ఇంచెస్ ఇలా ఫ్రంట్కి కొంచెం వదిలేసి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో పై వైపున పెట్టి హిప్ బెల్ట్ని కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇలా నీట్గా రఫ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందుకి కాకుండా రైట్ సైడ్ పార్ట్ వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం వెనకాల ఎంత అయితే ఖర్చు కోసం ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఇలా ఎక్స్ట్రాగా వదిలేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వదిలేసి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి ఇలా వచ్చేలాగా హిప్ బెల్ట్ని పట్టుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఆ ఖర్చు అనేది లోపలికి పోయి నీట్గా ఉంటుంది. మనం మడిచి కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ అంత నీట్గా రాదండి. ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పి మనం ఖర్చు కోసం ఎంత అయితే వదిలామో అంత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ వెనకాల ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే హిప్ బెల్ట్ అది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖర్చు కోసం ఎంత అయితే వదిలామో అంత క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ చెప్తున్నాను, హిప్ బెల్ట్ పొడవు తీసుకునేటప్పుడు క్లాత్ ఒక రఫ్ పొడవు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అలాగే మన నాడాలను కూడా ఫోల్డింగ్ చేసి ఆ పట్టీ పైన పెట్టి రఫ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కింది వైపు కాల్ లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ 2 ఇంచెస్ వదులుకున్నాం కదా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి. ఆ 2 ఇంచెస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్టే ఫింగర్తో ఇలా రఫ్ చేసుకోండి. మనము ఫోల్డింగ్ డైరెక్ట్గా చేసినట్లయితే క్రాస్గా వచ్చి ముడతలు అనేది వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా పట్టీలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చు ఏదైనా ఉంటే కట్ చేసుకొని ఆ కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ పార్ట్ కూడా సేమ్ అదేలాగా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పట్టీలాగా స్టిచ్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. అప్పుడు నాకు ఇంకొన్ని వీడియోస్ మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు కంటెంట్ మంచిగా ఉంది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కిస్తా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. కిస్తా జాయిన్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కాకుండా క్రాస్గా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. పై వైపున 1.5 ఇంచు, మళ్ళీ 1 ఇంచు, మళ్ళీ 1/2 ఇంచు వచ్చేలాగా క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. దీనిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కిస్తా జాయింట్ ఇలా చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నట్లయితే ఖర్చు అనేది పై వైపుకి కనిపించకుండా కొంచెం నీట్గా ఉంటుంది నడుము దగ్గర. ఇలా కుట్టుకున్న తర్వాత ఆ పట్టీని ఇలా ఓపెన్ చేసి వి షేప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనకి ఫ్యూచర్లో పిల్లలకి నడుము ఎప్పుడన్నా టైట్ అయినప్పుడు ఈ కుట్టు అనేది విప్పుకొని నడుము లూస్ అనేది చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా వి షేప్లో స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నిక్కరు కాలు దగ్గర సైడ్ జాయింట్స్ చేసుకుంటే సరిపోతుందండి. నిక్కర్ కాలుని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం నిక్కర్ లూస్ కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చినట్లయితే మన నిక్కరు ఫినిష్ అయిపోతుందండి స్టిచ్చింగు. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకొక వీడియో అనేది ఇంకా క్లియర్గా చేయడానికి ట్రై చేస్తానండి. చాలా జాగ్రత్తగా అయితే చెప్పాను, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మన నిక్కర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. బ్యాక్ పాకెట్ అలాగే ఫ్రంట్ క్రాస్ పాకెట్స్తో మన నిక్కర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.